హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ, దానికి ప్రిపరేషను. వెంకటేశ్వర స్వామికి ప్రసాదం కోసం అని చెప్పి 5 రకాల అన్నాలని ఈరోజు మేము ప్రసాదంగా చేస్తాము. పులిహోర, దద్దోజనము, కొబ్బరన్నము, స్వీట్ పొంగలి, కార పొంగలి. వాటి కోసమని నేను 1 by 1 అన్నిటినీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ ఈరోజు వాడే ప్రసాదాల్లో వేటిల్లో కూడా ఆనియన్, గార్లిక్ని వాడము. ఈ ప్రసాదాలే కాదండి, మనం ఇంట్లో చేసే పండగలకి, నోములు, వ్రతాలు, వీటన్నిటికీ మనం భగవంతుడికి సమర్పించే ప్రసాదాల్లో వేటిల్లో కూడా ఆనియన్, గార్లిక్ని యూస్ చేయరు. ఫస్ట్ నేను సుండలతో ప్రసాదాన్ని స్టార్ట్ చేశాను.
రకాల ప్రసాదాలతో పాటు ఈరోజు సుండలు, మినపగారెలు. సుండలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇది కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోతుంది. తర్వాత చింతపండు పులిహోరకి పులుసు రెడీగా ఉంది, ఇంకా కలపాలి దాన్ని. ఈరోజైతే చింతపండు పులిహోరకి మా వారు హెల్ప్ చేశారు. ఆయనే ఫుల్ కలిపారు దాన్ని. అంతేకాదు పంచామృతం కూడా మా వారే చేశారు. ఇప్పుడు పులిహోర కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ కారపొంగలి, స్వీట్ పొంగలి. నేను కారపొంగలి, స్వీట్ పొంగలికి ఒకేసారి నేను పప్పు బియ్యం నానపెట్టుకున్నాను. సగం తీసి నేను కారపొంగలికి, మిగిలిన సగం స్వీట్ పొంగలికి వాడుకున్నాను. చూడండి, ఒక సైడు కార పొంగలి, ఇంకొక సైడు స్వీట్ పొంగలి రెడీ అవుతుంది. ఇప్పుడు కార పొంగలి, స్వీట్ పొంగలి కూడా రెడీ అయిపోయాయి. నేను స్వీట్ పొంగల్లో అయితే ఇలాచీకి బదులుగా పచ్చకర్పూరం వాడతాను. అది కొంచెం ప్రసాదాలకి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, గుళ్ళో ప్రసాదం లాగా అనిపిస్తుంది. అది మా అమ్మ వేస్తుంది కాబట్టి నాకు అలాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు కూడా రెడీ అయిపోయాయి. ఫైనల్గా దద్దోజనానికి కూడా నేను అన్నం చల్లారి పెట్టుకొని ఫస్ట్ పాలు వేసుకున్నాను. పాలు వేసుకొని నేను అంతా పోపు పెట్టుకునేసిన తర్వాత లాస్ట్లో నేను పెరుగు కలుపుతాను. అన్నం అంతా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. ఈరోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేస్తారు. దానికోసమని నేను బియ్య పిండి తీసుకున్నాను. ఫస్ట్ బియ్య పిండిలో నెయ్యి వేసి బాగా కలుపుకొని బెల్లం పౌడర్ వేస్తారు కొంతమంది. నేనైతే బెల్లం నీళ్ళతోనే కలుపుకున్నాను. ఇంకొంతమంది పాలు కూడా వేసి పిండి దీపారాధనకి కలుపుకుంటారు. నేను కొంచెం బెల్లం నీళ్ళు వేసుకొని చూడండి ఈ విధంగా ముద్దలాగా చేసుకొని దీన్ని ఇట్లా నెయ్యి దీపం పెడతారు పిండి దీపారాధనలో.
ఫైనల్గా ఇప్పుడు ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి. మినపగారెలు, సుండలు, పులిహోర, దద్దోజనము, స్వీట్ పొంగలి, కొబ్బరన్నము, కార పొంగలి, పంచామృతము. ఇప్పుడు అన్నీ ఈ విధంగా రెడీ అయిపోయింది. తర్వాత భగవంతుడిని వెంకటేశ్వర స్వామిని కూడా మేము ఈ విధంగా డెకరేషన్ చేసాము. రెడీ చేసి పిండి దీప ఆరాధన చేసాము. ప్రసాదాలన్నింటినీ నైవేద్యంగా పెట్టాము.